వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హలో, చెప్పు బంగారం. ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అంతా పరేదాన్ని అయిపోయానా? హే, అలా ఏం లేదురా. నా లైఫ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ రా నువ్వు కాల్ చేసి లిఫ్ట్ చేయరా. కొంచెం బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేకపోయినరా. సర్లే కానీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటి స్పెషలా? మన కాలేజీలో ఫ్రెషర్స్ డే పార్టీ ఏమైనా ఉందా ఏంటి? మనం కాలేజ్కే సరిగ్గా రావు, ఇంకా ఫ్రెషర్స్ డే పార్టీలు ఏం తెలిస్తే. కాదురా బాబు, సారీ. అవును, ఈరోజు స్పెషల్ ఏంటబ్బా? ఈరోజు ఈ బంగారం పుట్టినరోజు. హే, ఈరోజు నీ బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే బంగారం. బాయిరా, మా నాన్న వస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రే నాని, ఏంట్రా నిద్రపోతున్నా? రాత్రంతా దిక్కుమాలిన వీడియోస్ చూడడం, ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు తోడేయడం, ఇదే పల్ల. సరే అది కాసురని చెప్తేదే. నోర్మోయ్, నీతో మాట్లాడాలి, బయటికి రమ్మి. మీ నాన్న పేరేంటి? ఏం చేస్తుంటారు? మా నాన్న పేరు రమేష్ సార్, ఆయనే బైక్ మెకానిక్. మీ నాన్న రాత్రి పగలు కష్టపడి చదువుకోమని కాలేజీకి పంపిస్తే నువ్వు ఇలా క్లాస్ రూమ్లో పడుకుంటావా? సార్ అది ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకున్నాను. నీ గురువులో కాకుండా నీ స్నేహితుడిలా చెప్తున్నాను విను. మరి మీ నాన్న మెకానిక్ అంటున్నావు? రోజంతా తను ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని బళ్ళు బాగు చేసి ఒళ్ళంతా ఆయిల్తో గ్రీజుతో బట్టలంతా మురుకు చేసుకొని ఒళ్ళు హూనం చేసుకొని రూపాయి సంపాదిస్తూ ఉంటే నువ్వు ఇలా నీ అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకుంటూ ఎందుకు పనికిమాలిన వాళ్ళ తయారైతే ఎలా? నీలాంటి వాళ్ళ వల్ల మీ కుటుంబానికి, ఈ దేశానికి ఎంత నష్టమో ఆలోచించండి. అనయా 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 ఎరా తమ్ముడు, మాస్టర్ గారు ఆర్సీకి ఏమన్నా దొరికిందా? లేదన్నయ్య, నేను ఎంతో ట్రై చేశాను, కానీ ఆచూకీ దొరకలేదు. మేసారు అన్నయ్య, బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, బయటికి వెళ్దాం పదన్నయ్య. పద, పెద్ద నేను కూడా అడుగుదాం. పదన్నయ్య. అనయా, బయటికి వెళ్దాం. బయటకా? పదండి. ఉండండి రా. హలో హలో హలో. అవును, అన్నయ్య ఏంటి ఇంత స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు? తేడా కొడుతుంది. పద. ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు?
కనబడుతుంది కానీ వినబడట్లేదురా. అయితే నీకంటే నేనే బెటర్ అన్నా. ఏట్రా నీకెలా తెలుసురా? నాకు లిప్ రీడింగ్ తెలుసు. అచ్చా, అయితే వాడు ఏం మాట్లాడుతున్నాడో చెప్పురా. ఏంటి మొన్న కాలేజీకి ఎందుకు రాలేదే? మా నాన్నమ్మ చనిపోయారు, అందుకే రాలేకపోయాను. మొన్న మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు నన్ను పిలిచావు కదా, ఆ రోజు గట్టి వర్షం కదా, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తులేదా? ప్రెగ్నెంటా? రే, ప్రెగ్నెంట్ ఏట్రా? అక్కడ అదే మాట్లాడుతున్నారు. కాల్ కట్ చేసినట్టున్నారు. పద. అదరా. ఏంటన్నా ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదురా, చిన్న బిజినెస్ డీల్. ఏంటన్నా ఫ్యూచర్ అంతా సెట్ అయ్యేలా పెద్ద డీలే ప్లాన్ చేసినట్టున్నావు. అవునవును, పెద్దదే వ్యాపారం. ఏంట్రా? ఇంతకీ ఏం బిజినెస్ అన్నా? పెద్ద వ్యాపారం రా. ఓహో, ఇది అన్నాళ్ళ నుంచి స్టార్ట్ చేసావన్నా. మంచి రిజల్ట్ వచ్చి ఉంటుంది, మంచి హ్యాపీగా ఉన్నావు. ఏదైనా సక్సెస్ అయితేనే కదరా ఇంత ఆనందం. ఏటన్నా పత్యాపారమా? ఏంట్రా మీ ఇద్దరు మాటల్లో నాకేదో తేడా కనిపిస్తుంది. తేడా నీ మాటల్లో కాదన్నా, నీ చేతల్లో కనిపిస్తుంది. చేతల్లో కనిపించడం ఏంట్రా? మీ ఇద్దరికి ఏమైంది అసలు? నువ్వు ఫోన్లో మాట్లాడడం మేమిద్దరం చూసాంలే. అవునా? అసలు ఏం చేశారా మీ ఇద్దరు? వర్షం కురిసిన రాత్రి అలా జరగడం వల్లే కదా వదిన ప్రెగ్నెంట్. అదే కదా నువ్వు ఫోన్లో మాట్లాడింది. ఓకేనా పిచ్చా? ప్రెగ్నెంట్ అవడం ఏంట్రా? అరిగాడికి లిప్ రీడింగ్ తెలుసులే. నువ్వు మాట్లాడిందంతా మాకు చెప్పాడు, ఏది జరిగిందో అక్కడ. ఇలా ఎంతకాలం రా అమ్మాయి ఫోటో చూసుకుంటూ బాధపడుతుంటావు. రైల్వే స్టేషన్లో నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అవన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. నేను చెప్పవలసింది చెప్పాను, ఇక నీ ఇష్టం రా. ఏమన్నావు? మర్చిపోవాలా? ఎలా మర్చిపోమంటారా? ఆ అమ్మాయిని మర్చిపోవాలంటే నా ప్రాణం పోయేంత వరకు అది జరగని పనిరా. రేయ్, నీకేమైనా అర్థమవుతుందా? ఒకవేళ అమ్మాయికి తెలియకపోతే? రేయ్, నీకు తెలియని విషయం ఏంటంటే తను చనిపోయి 5 సంవత్సరాలు అయిందిరా. భాష నమస్కారం అండి. ఏంటి సార్ రమ్మన్నారు? ఏం లేదు బాబు, చిన్న విషయం చెప్దామని. ఏంటి సార్, ఏమైంది? ఏమైనా సమస్య? ఏం లేదు, నేను ఏమనే చేద్దాం అనుకుంటే నాకు ఎవరూ లేరు. నిన్ను నా సొంత కొడుకులా భావిస్తున్నాను. అందుచేతనే. అదేంటి మాస్టర్ గారు, నన్ను పరాయి వాళ్ళ చూడకండి. మళ్ళీ ఇంకెప్పుడు అలా అనుకోకండి. నీకు తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుండి ఒక వ్యాధి ఉండేది. నేను అప్పుడప్పుడు స్పృహ తప్పి కూడా పడిపోతుంటాను. ఎంతోమంది డాక్టర్ని చూపించాను, కానీ నాకు ఎంతవరకు నయం కాలేదు. అదేంటి మాస్టర్, మీకు ఇటువంటి సమస్య ఉందని నాకు ఎప్పుడు చెప్పనే లేదు. నా బాధ చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టలేక ఎప్పుడు చెప్పలేదు నా. ఈ మధ్యనే మా ఫ్రెండ్ డాక్టర్ ఒక ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చాడు. తన దగ్గరకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఓకే బాబు. మాస్టర్ గారు, మీకు ఎప్పుడు ఈసారి అలా అనిపించినా నాకు ఒక ఫోన్ కాల్ చేయండి. చాలా థ్యాంక్స్ నాన్న. ఎప్పుడు అవసరమైనా నీకే కాల్ చేస్తాను. అయ్యో మాస్టారు, మనలో మనకు థ్యాంక్స్ ఎందుకండి? మీకు ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించినా ఒక్క ఫోన్ కాల్ చేయండి. సరే మాస్టారు, వెళ్ళొస్తానండి.
అమ్మా, నారాయణ అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? ఒక నిమిషం ముందు చూసి చెప్తా. చూడండి అమ్మా. అయ్యారు సార్. మీరెవరండి? పేషెంట్ తాలూకా? ఆయన మా మామయ్య గారండి. అమ్మా, బిల్ ఎంత అయింది? 24,500 అయిందండి. అమ్మా, ఫోన్పే చేస్తాను. ఓకే సార్. హలో మాస్టర్ గారు, బాగున్నారా? బాగున్నాను. మీరు? గుర్తుపట్టలేదు కదా సార్? సారీ, గుర్తుపట్టలేదు. ఏమనుకోకండి. రండి సార్, కూర్చోండి. ఓకే, మీకు ఆపరేషన్ అయింది కదా? అవును. అది మీకెలా తెలుసు? నాకెలా తెలుసా? ఆపరేషన్ చేసిందే నేను సార్. సారీ సార్, ఏమనుకోకండి, గుర్తుపట్టలేకపోయాను. ఇట్స్ ఓకే సార్, ఏం పర్వాలేదు. ఏం డాక్టర్ గారు, జాగింగ్కి వచ్చారా? అవును సార్, ఒకరిని కాపాడాలంటే ముందు నుండి నేను కాపాడాలి కదా సార్. అదే చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తాను అలా. అది కూడా నిజమే సార్. మీలాంటి డాక్టర్లు బాగుంటేనే కదా మాలాంటి పేషెంట్లు బాగుంటారు. అబ్బే, అలా ఏం లేదులేండి సార్. సార్, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి సార్. అదే సార్, ఆ రోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అమౌంట్ ఖర్చు పెట్టారు కదా, అతను ఎవరో తెలుసుకోవచ్చా? కుదరదు సార్. కుదరదా? ఎందుకని? అంటే ఆ కుర్రోడు ఫారెన్ వెళ్ళిపోయాడు సార్. ఆ అబ్బాయి ఎప్పుడు ఫారెన్ నుండి వచ్చినా మీకు కనిపిస్తే నాకు తెలియపరచండి సార్. ఎందుకంటే అబ్బాయికి నేను చాలా రుణపడి ఉన్నాను. సరే సార్, నాకు విషయం తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాను. నాకు టైం అవుతుంది.